అంటే డబ్బు సప్పుడు అన్న, అంతకంటే ఏం కావాలి అన్న. థ్యాంక్ యూ. అయితే మీరందరూ మాట్లాడారు, ఓకే. అని ఒకటి ఏంటంటే, గద్దరన్న చివరి రోజులలో ఒక విషయం చెప్పిండు, సిద్ధాంతాలన్నీ కట్టుబాట్లన్నీ మన దగ్గరనే ఉంటాయి, వాటన్నిటినీ మన వాళ్ళే మోస్తారు, కానీ మోసం చేసేది కూడా మన వాళ్ళే. ఆ మోసాలను పచ్చిగట్టి మనం ముందుకెళ్తే సక్సెస్ అవుతాం, లేకపోతే రాజకీయ రంగంలో నా లెక్క ఫెయిల్యూర్గానే ఉంటారని చెప్పిండు ఒక హెచ్చరికగా చేస్తూ. వాళ్ళ దగ్గర కర్షిప్లు ఉంటాయి, మన దగ్గర తీసుకోవడానికి ఒక కర్షిప్ కూడా ఉండదురా. ఎవరి దగ్గరికి పోతే ఆ కర్షిప్ పట్టుకోండి, ఎవరి దగ్గరికి పోతే ఆ ఖర్చు పట్టుకోండి, నువ్వు బుర్రలు ఎక్కినాక వాడిని ఎన్నికలు రన్నురా అని చాలా స్పష్టంగా చెప్పాడు గద్దరన్న. కాబట్టి మనం అందరూ కూడా ఇప్పుడు వీళ్ళన్న ప్రభుత్వంలో ఒక చైర్మన్ వచ్చింది, సంతోషం. కానీ నేను ఒక విన్నపం ఏంటంటే, నిజంగా కష్టపడ్డోళ్ళకి ఇవ్వాలి చైర్మన్స్, మీరు కష్టపడ్డారు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎత్తిపోతల పథకం స్పీడ్లో నడుస్తుంది తెలంగాణలో. కష్టపడ్డోళ్ళనేమో కాళ్ళ కింద దొక్కుతున్నారు, అప్పటికప్పుడు పైసలు కొట్టొచ్చిన వాళ్ళనేమో ఇంకో వైపు అది చెప్తున్నారు. ఒక్క విషయం, సరే సారీ అయితే సార్ క్షమాపణ. కాబట్టి 6వ తారీఖు నాడు గద్దరన్న నివారికి నేను ఖచ్చితంగా నా డబ్బులను తీసుకొని వస్తా. మీరందరూ రవీంద్ర భారతి రండి, మనం గద్దరన్న మళ్ళొకసారి కలుపుకుందాం, ఖచ్చితంగా ఆయన మధ్యలో దానికి ధన్యవాదాలు. అంటే భాస్కర్ అన్న, మీరేదైతే మీ నైపుణ్యంతో పాటు వేల మందికి మీరు డబ్బులు నేర్చుకోవడం నేర్పించడంతో పాటు కళాకారులను తయారు చేసిండు. సో 6th ఆగస్టు రోజు మనం ఉన్నామో చెప్పినట్టు దానికి ఏం నామకరణం చేస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇక తప్పనిసరి. సో ఆ రోజు మీ ఏదైతే మీరు అన్నారు నా గుండె చప్పులో గబ్బరన్నామని, సో అది దాని నిర్ణయం తప్పనిసరి. ఇంకొకటి మంచి గుర్తు చేశారన్న, పాపం గద్దర్ డాడీ బతుకుంటే నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది, చాలా ఎగ్జాక్ట్ గా ప్రమోషన్ చేసావు. కానీ మీడియా కూడా మన దగ్గర తక్కువ ఉంది, పాశమంకులో లేకపోతే మన ఉద్యానను సోమన్ననో లేకపోతే ప్రపంచనో ఇట్లా మన వాళ్ళందరూ అది చేస్తున్నారు. ఖచ్చితంగా నాకు ఒక విషయం చెప్పేది, నువ్వు ట్రైనింగ్ పెడితే మన వాళ్ళకు కాదు అందరినీ కలుపుకొని ట్రైనింగ్ పెట్టాలని చెప్పేది. అట్లా నేను ఒక 100 మందికి ట్రైనింగ్ పెడితే అందులో 2 మాత్రమే ఎస్సీలు, మిగతా వాళ్ళంతా అదర్ కాస్ట్. అట్లా గద్దర్ నాకు చాలా గైడ్ చేసేది. ఫౌండేషన్